హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు మిల్లెట్ పొంగలి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేద్దాం రండి. మిల్లెట్ పొంగల్కి ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటే అండుకొర్రలు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ అండుకొర్రలకి 1 గ్లాస్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొనేసి మూత పెట్టి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మార్నింగ్ లేచాక మళ్ళీ ఒకసారి మిల్లెట్స్ని కడుక్కొని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొనేసి దీనికి పొంగల్కి మనకి కొంచెం పచ్చిమిర్చి కావాలండి. 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము ముక్కలైనా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం అని చెప్పి జస్ట్ దంచి వేస్తున్నాను. మళ్ళీ ఉడికిన తర్వాత మనం మూత తీస్తాం కదండి, అప్పుడు తీసేస్తాను అనమాట. నేను కొంచెం జీలకర్ర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటాం రెడీగా. కుక్కర్లో మనము వాష్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ని కుక్కర్లో వేసేసి కొంచెం ఒక 15 మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. నెక్స్ట్ అందులోకి మనం వాటర్ వేయాలి. 1 గ్లాస్ మిల్లెట్స్కి 4 గ్లాసెస్ వాటర్ వేస్తామండి. ఇక్కడ మనం 2 గ్లాసెస్ అంటే 1 గ్లాస్ కొర్రలు 1 గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసెస్ అవుతాయి కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటామండి. నేను వేస్తున్నాను చూడండి, 4 గ్లాసెస్ అట్లా మొత్తం 8 గ్లాసెస్ వేస్తానండి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటామండి. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి, అల్లము, జీరా 3 వేసుకొని ఒకసారి కలుపుకుంటామండి. ఉప్పు అంతా చెక్ చేసుకొనేసి మూత పెట్టేసి మనం 4 విజిల్స్ రానివ్వాలి. సిమ్లోనే ఉడకనివ్వాలండి, ఎందుకంటే కొర్రలు కదా ఇవి. ఎంత నానినా కూడా కొంచెమైనా మనకి అలవాటు లేదు కాబట్టి నోటికి కొంచెము అంటుకున్నట్లు అట్లా అనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం వీక్లీ వన్స్ అట్లా తిన్నాటికి బాగుంటుంది, హెల్తీ కూడా కదండి. నేను ఉప్పు చెక్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసి 4 విజిల్స్ రానిస్తానండి. విజిల్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ మీకు విజిల్స్ కూడా చూపిద్దామని 1 2 3 4 విజిల్స్ అండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఆవిరంతా పోయాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి, అడిగేమని అంటిందా లేదానని. నేను చూస్తున్నాను ఇక్కడ, గంటి పెట్టి చూస్తే నాకేం అడుగంటలేదు. ఒకసారి పప్పు గుత్తి తీసుకొని కొంచెం బాగా స్మాష్ చేసుకోవాలండి. మనం పప్పు వేసినప్పుడు ఎట్లా ఎనుపుతామో అట్లా ఇది కూడా కొంచెం ఎనిపామంటే ఆ పంట కింద తగలకుండా మనకి సాఫ్ట్గా అయిపోతుందండి పొంగలి. చాలా టేస్ట్ కూడా బాగా వస్తుంది. అల్లం అది నేను మీకు చూపించాను కదా, అట్లా తీసేసానండి. నెక్స్ట్ ఎనిపేసాక ఫ్లేవర్ అంతా దిగుతుంది కదా, తర్వాత తీసేసాను నేను. నెక్స్ట్ చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఆయిల్ వేసానండి. అందులో లేదంటే మీరు తినే వాళ్ళు అయితే గీ కూడా వేసుకోవచ్చు. నేను మా పాప కోసం అని చెప్పి ఆయిలే వేసాను. పోపులో మనం కొంచెం జీడిపప్పు, నెక్స్ట్ పెప్పర్, కరివేపాకు వేస్తామండి. జీడిపప్పు బాగా రోస్ట్ చేసుకున్నాక పెప్పర్ పొడి, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగాక దీన్ని తీసుకెళ్ళి మనము పొంగల్లో వేస్తామండి. తిరగమాత అంతా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. కొంచెం బాగా వేగాక
జీలకర్ర పొడి, కరివేపాకు వేస్తాను దాంట్లో. పొంగల్లో వేసానండి తిరగమాతని. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక 2 minutes బాగా కలుపుకుంటాము. ఈ ఫ్లేవర్స్ అంతా పొంగల్కి పట్టాలి కాబట్టి అందుకోసమని ఇట్లా చేస్తామండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ పొంగలి రెడీ.